బొందిలి కుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గోదావరి కడిలో తీజ్ మాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బొందిలి కులస్తులు జరుపుకునే ప్రత్యేకమైన పండుగ తీజ్ మాత ఉత్సవం. ఈ ఉత్సవ నేపథ్యంలోకి వెళ్తే తీజ్ అంటే ప్రకృతి, మాత అంటే తల్లి. ప్రకృతి మనమందరికీ తల్లి లాంటిదేనని భావనతో ప్రకృతిలో భాగమైన మొక్కల నుండి వచ్చే దినుసులను పూజించడం ఈ పండుగ సాంప్రదాయం. సనాతనంగా వస్తున్న మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం మేరకు తీజ్ ఉత్సవాల్లో భాగంగా బొందిలి కులస్తులు నవధాన్యాల మొక్కలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ఉత్సవాల కోసం కులస్తులందరూ నిష్టగా తమ ఇళ్లలో వెదురు బుట్టల్లో శుభ్రమైన ఎర్రమట్టి పేర్చి అందులో నవధాన్యాలు చల్లుతారు. 9 రోజులు ఉపవాసం ఉంటూ ఉదయం సాయంత్రం పూజిస్తూ బుట్టలో నీళ్లు చల్లుతారు. 9 రోజులు పూర్తి అయ్యాక మొక్కలు ఎదిగితే తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగుతాయని బొందిలి కులస్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా 9 రోజులు ముగిసిన నేపథ్యంలో తీజ్ మాతను బుధవారం సాయంత్రం బాజా భజంత్రీలతో భజనలతో ఊరేగింపుగా పోచమ్మ గుడి నుండి శ్రీరామ మందిరానికి తీసుకెళ్లారు. అక్కడ గుళ్ళో ప్రత్యేక పూజలు చేసి నవధాన్యాల మొక్కలలో కొన్నింటిని ఇతరులకు పంచుతూ ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం తీజ్ మాతను గంగలో నిమజ్జనం చేశారు. అందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గోదావరి పట్టణ నమస్కారం. గోదావరి పట్టణ ప్రజలందరికీ బొందిల కులస్తుల తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బొందిల కులస్తులు ప్రత్యేకంగా తీజ్ మాత ఉత్సవం జరుపుకుంటారు. ఈ తీజ్ మాత యొక్క ఉద్దేశం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ వెదురు బుట్టల్లో ఎర్రమట్టి చల్లి అందులో నవధాన్యాలు చల్లుతారు. దానివల్ల ఆ ఎదిగిన మొక్కల ద్వారా ధనధాన్యాలతో ప్రకృతి మాకు సహకరిస్తుందని మాకు నమ్మకం. కాబట్టి ఈ తీజ్ ఉత్సవం మా సనాతన ధర్మం ప్రకారంగా, భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారంగా పెద్దల నుండి మాకు వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దానిలో భాగంగా ఈ అమ్మాయిలు ప్రత్యేకంగా దీన్ని పూజిస్తారు. ఎందుకనగా ఈ తీజ్ మాతలో భాగంగా ఏవైతే మొక్కలు పచ్చగా ఎదుగుతాయో దానికి ఆధారంగా మంచి భర్త లభిస్తాయని చెప్పి నిష్టగా ఈ అమ్మాయిలు మాకు పూజిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ తీజ్ మాత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ నుండి పోచమ్మ గుడి నుంచి రామ మందిరం తీసుకెళ్ళి అక్కడ కూడా భజనతో భక్తితో పాటలు పాడి ఆటలాడి దాని తర్వాత ఈ తీజ్ మాతని మొక్కలను గంగలో వేసి నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవంలో కుల సంఘం నాయకులు బైసా జయసింగ్, బైసా శంకర్ సింగ్, బైసా కిషన్ సింగ్, బైసా మల్లయ్య సింగ్, బైసా లక్ష్మణ్ బాయ్, బైసా జ్యోతి బాయ్, బైసా కళ్యాణి బాయ్, బైసా గంగాధర, బైసా ప్రతాప్ సింగ్, బైసా కిషోర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.